బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డాక్టర్ ప్రియాంక మరణంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయ్యారు. ప్రభుత్వం పోలీసుల వైఫల్యం బయటపడిందంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రమాదం జరిగిన వెంటనే సీసీటీవీ పరిశీలించి నేరం తీవ్రతను బట్టి కేసు నమోదు చేయాల్సింది పోయి సాధారణ కేసు పెట్టి హంతకుడిని వదిలేశారంటున్నారు జగన్. పోలీసుల నిర్లక్ష్యంపై దర్యాప్తు జరగాలంటున్నారు ఆయన. ప్రియాంక తండ్రి ఆవేదనకు ప్రభుత్వం పోలీసులు సమాధానం చెప్పాలంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. పోలీసు వ్యవస్థను రాజకీయ కక్షలకు ఉపయోగిస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. పోలీసు వ్యవస్థలో రాజకీయ కక్ష వివక్ష తీసుకురావద్దంటూ చెప్పుకొచ్చారు ఆయన. ప్రియాంక కేసు గురించి ప్రశ్నిస్తే సోషల్ మీడియాలో పోస్టులను తొలగిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ రియాక్షన్ ముందుంచే ప్రయత్నం చేయబోతున్నాం. ఆయన అంశాలకు సంబంధించి ట్వీట్ రూపంలో. బట్ బిఫోర్ దట్ ఆ హంతకుల్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఆ ఇమేజెస్ని ఎక్స్క్లూజివ్గా ముందుంచే ప్రయత్నం చేయబోతోంది. అదిగోండి వీళ్ళిద్దరే దుష్యంత్ అండ్ జోసెఫ్. ఇదిగో వీళ్ళిద్దరే తప్పతాగి ప్రసాద్ ఆదిత్య మాల్కి వెళ్ళి అంత దౌర్జన్యానికి పాల్పడి ప్రియాంక మరణానికి కారణమైన ఆ దుర్మార్గులు వీళ్ళిద్దరే. అవును, తప్పతాగిందే కాకుండా మాల్ వాళ్ళతో గొడవపడి అక్కడి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసి డబ్బుందనే అహంకారంతో మనుషులమనే విచక్షణ కోల్పోయి ఆ బండిని ఢీకొట్టిన దుర్మార్గులు ఆ దుష్యంత్, ఆ పక్కన ఉన్న జోసెఫ్ అతగాడి, వీడి ఆ దుష్యంత్. చూస్తున్నారు కదా, ఏమీ తెలియని అమాయక మొహం పెట్టున్నాడు కదా, అమాయకుడు అనుకున్నారు కాక. ఆ గేటు దగ్గర ప్రియాంక వెళుతున్న ఆ స్కూటీని, ఆ వెహికల్ని ఢీకొట్టేందుకు వీడి పక్కన ఉన్న జోసెఫ్ అతగాడే, ఆ దుష్యంత్ ఇదిగో వీడి. గుర్తుపెట్టుకుని ముఖాన్ని రేపు ఉదయం కనుక మళ్ళీ ఏమో హూనోస్ బయటకు వచ్చాడు అనుకుందాం, వెంటనే గుర్తుపెట్టుకోండి ఇదిగో ఇలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి అని చెప్పి. మీరు చూడొచ్చు వీడి కనీసం జోసెఫ్ పక్కన ఉన్న జోసెఫ్ అని చెప్పాలి కదా, పోలీసులు కంప్లైంట్ ఇచ్చుకోగలిగో జరిగింది ఇది మేమే, ఇదిగో ఇతగాడి ఢీ కొట్టాడు, ఇతగాడి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డాడు, ఇటువంటి దుర్మార్గానికి పాల్పడ్డాడని చెప్పి ఇద్దరికిద్దరు ఆ రోజు దుష్యంత్ దాని ఏంటంటారు ఆల్కహాల్ రీడింగ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో 100 వచ్చిందని చెప్పి సిబ్బంది చెప్పుకొచ్చారు. అక్కడ మా సిబ్బంది ఎందుకని ప్రశ్నిస్తే వీళ్ళు మళ్ళీ అక్కడ వాళ్ళతో గొడవ పడ్డారట. తప్పతాగి డ్రైవ్ చేయడమే తప్పు, మాల్కి వెళ్ళడం ఇంకొక తప్పు, వెళ్ళిన తర్వాత వాళ్ళతో గొడవ పడడం ఇంకొక తప్పు. గొడవ పడిన తర్వాత వీరిని ఎక్కడ పోలీసులకు అప్పగిస్తారని చెప్పి పరిస్థితి అర్థమయ్యి వెంటనే కిందకు వచ్చి ఆ వెహికల్ని తీసుకొని పారిపోయే ప్రయత్నం చేసినప్పుడు ప్రియాంకను వెళ్తున్న వెహికల్ని ఢీకొట్టడం ఇంకొక తప్పు. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఢీకొట్టారు, రెండోసారి ఢీకొట్టారు, మనల్ని ఎవడేం చేస్తాడులే అనే అహంకారంతో ప్రియాంక వెళ్తున్న వాహనానికి ఎక్కించేస్తున్న ఆ దుర్మార్గుడుగో వీడి దుష్యంత్, ఆ పక్కనే ఉన్న జోసెఫ్ అతగాడే. వీళ్ళ గురించే కదా ఆ రోజు మాట్లాడుకొచ్చింది అక్కడ యాజమాన్యం, ఆ మాల్ యాజమాన్యం. 3వ తారీఖున ఘటన జరిగితే 6వ తారీఖు వరకు అటు ఇటుగా 6వ తారీఖు వరకు కూడా ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. ఆర్టీవీ వరుస కథనాన్ని ప్రసారం చేస్తే, ఆర్టీవీ వరుస కథనాన్ని ప్రజల ముందు ఉంచితే, ఎస్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్. ఎప్పుడు చెప్పాం, తెలుగు ప్రజలకు ఏనాడో మాట ఇచ్చాం. ఏమైనా ఘటనలు జరిగాయా సమాజంలో ఆర్టీవీ ముందుంటుంది, తెలుగు ప్రజల గొంతుకై ఉంటుందని చెప్పి. ఎస్ మేము మీకున్న ఆర్టీవీ, మీరు ముందుకు వెళ్ళని చెప్పి సమాజం చేయి కలిపింది. ఆర్టీవీ గొంతుకి చేతులు కలిపారు తెలుగు ప్రజలు. కదిరింది వ్యవస్థ, నిద్రపోతున్న వ్యవస్థని సమాజం ఇలా నీళ్లు చల్లి లేపింది. ఇంకా పడుకుంది చాలు, లేవండి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి. ఒకరు చెప్పాలా మనకి, వ్యవస్థలకి ఒకరు చెప్పాలా, సమాజం చెప్పాలా. ఆ తర్వాత చిన్న యాక్సిడెంటే అండి, చిన్న యాక్సిడెంటా, వీడు చేసిన చిన్న యాక్సిడెంటా అండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వ్యవస్థలను కాదు, ఇంకా వ్యవస్థలను మర్చిపోదాం కొంత టైం వరకు కూడా. ఎందుకంటే నిద్రపోతున్నాయి కదా, ఇప్పుడే లేచాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది అవి మళ్ళీ దారిలోకి రావడానికి. వీడు చేసిన చిన్న యాక్సిడెంటా అండి? ఈ దుష్యంత్ అనే వ్యక్తి చేసిన చిన్న యాక్సిడెంట్ అది? ఒక మనిషి ప్రాణం పోతే చిన్న యాక్సిడెంటా? చిన్న ప్రమాదమేనా?
ఆ తర్వాత మీరంతా కలిసి మీరంతా కలిసి మేము మనమంతా కలిసి గొంతెత్తి గట్టిగా ప్రశ్నిస్తే అప్పుడు కదా మారింది, అప్పుడు కదా వ్యవస్థలు కదిలాయి. ఏకంగా ఈ ఇష్యూ ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి రియాక్ట్ అయ్యేంత వరకు ఎందుకు వెళ్ళింది? అంతవరకు పరిస్థితి ఎవరు తీసుకొచ్చారు? రాష్ట్రాలకు సంబంధించిన ఆ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ రియాక్ట్ అయ్యారు, ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎంపీ రియాక్ట్ అయ్యారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ ప్రాంతానికి సంబంధించి మంత్రి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని ఫస్ట్ నుంచి ట్రాక్ చేస్తూ మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తున్నా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇన్ఫ్యాక్ట్ కొద్దిసేపటి క్రితం జగన్ కూడా రియాక్ట్ అయ్యారు, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత. ఆ రియాక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కృష్ణమోహన్, ప్రస్తుతం వీళ్ళిద్దరి ఫోటోలు బయట పెట్టడానికి ఎందుకు తాత్సారం జరిగింది అనేది అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది పోలీసు శాఖలో? అంటే బేసిక్ గా ఈ వ్యవహారం మీద మాత్రం చాలా నిర్లక్ష్యం జరిగింది. దాదాపుగా 7-8 రోజుల తర్వాత అతిశయం నిందితుల ఫోటోలు విడుదల చేయడానికి కూడా ఆ స్థానిక పోలీసులు, అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు ఎవరు స్పందించలేదు. అంటే ప్రకాష్ నగర్ సంబంధించిన పోలీసులు చాలా అసలు ఈ మాత్రం ఈ వ్యవహారం మాత్రం అంటే 3 రోజుల తర్వాత కూడా ఎక్కడో మనం మీడియా కావచ్చు, కొంతమంది ఈ వ్యవహారాన్ని బయటకు తెచ్చి ప్రయత్నం చేయకపోతే ఈ కేసు లేదు. ఈ కేసు పూర్తిగా నీరు గారిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. నిన్న కూడా మనం కానీ చూస్తే ఈ కేసులకు సంబంధించిన వ్యవహారంలో ఎవరైతే ప్రియాంక తండ్రి నేరుగా రాజమండ్రి వచ్చి మాట్లాడుతుంటే సంబంధిత ప్రకాష్ నగర్ కు సంబంధించిన పోలీసులు కంప్లీట్ గా ఆయన చుట్టూ ఆయన వలయంలోనే ఉన్నారు. అందులో మామూలుగా సివిల్ డ్రెస్ లో ఉండి ఆయన్ని వాచ్ చేసుకుంటూ ఆయన్ని జాగ్రత్తగా అంటే ప్రతి పెట్టి ఆయన్ని తీసుకుని దాదాపుగా ఒక గంట, సుమారు గంట ఆయనకి మంత్రాలు జరిపి తర్వాత ఇతర విషయాలు మాట్లాడి ఆయన చేత ఏది మాట్లాడనీయకుండా, అందులో అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కి చెడ్డపేరు రానియకుండా గవర్నమెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పందిస్తేనే ఈ కేసుని ఆ మాత్రం వెళ్ళింది. పవన్ కళ్యాణ్ స్పందిస్తేనే ఈ కేసు అంత దూరం వెళ్ళింది. కానీ వాళ్ళ